హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం. నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఆ చోట ఈ చోట చూసినదే ఇప్పుడు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మధ్యతరగతి మనస్తత్వం స్విచ్ ఫెయిల్యూర్ లాంటిది. ఇక వినండి ఈ అంశం. మధ్యతరగతి మనస్తత్వం స్విచ్ ఫెయిల్యూర్ లాంటిది. ఇక వినండి. భారతీయ రిటైర్డ్ వ్యక్తులు జీవితాంతం సంపాదించిన డబ్బును ఎందుకు ఖర్చు చేయలేకపోతున్నారు? మిస్టర్ గౌడ్, సారీ, ఇది ఒక ఊహ పేరేనండోయ్. మీ తండ్రి, మామయ్య లేదా పొరుగువారి లాంటి వారు భారతీయ మధ్యతరగతి కలల విజయగాథకు ఒక ఉదాహరణ వారు. అతను కొరతలతో నిండిన భారతదేశంలో పెరిగాడు. రేషన్ కార్డులు, టెలిఫోన్ కనెక్షన్, దానికోసం సంవత్సరాలు వేచి ఉండటం, ఒక బజాజ్ స్కూటర్ కోసం 5 సంవత్సరాలు వేచి ఉండటం, ఉద్యోగ భద్రతే అత్యంత పెద్ద లక్ష్యం. 40 సంవత్సరాల పాటు అతను ఒక పబ్లిక్ సెక్టార్ యూనిట్లో లేదా కార్పొరేట్ ఉద్యోగంలో లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగంలో కష్టపడ్డాడు. ఆటో ఖర్చు తప్పించుకోవడానికి బస్ స్టాప్ వరకు నడిచేవాడు. చొక్కాలు కాలర్ పాడయ్యే వరకు వేసుకునేవాడు. పిల్లల ఐఐటి కోచింగ్, ఘనమైన పెళ్ళిళ్ళ కోసం సెలవులను కూడా త్యాగం చేశాడు. ఈరోజు 68 ఏళ్ల వయసులో అతనికి మంచి ప్రాంతంలో అప్పులేని ఇల్లు ఉంది. 3 కోట్లకు పైగా ఎఫ్డీలు, పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్లో సేవింగ్స్ ఉన్నాయి. అతను గెలిచాడు, ఆర్థికంగా స్వతంత్రుడు. అయితే మే నెల వేడిలో నిన్న రాత్రి అతను చెమటలు పట్టి లేచాడు. ఎందుకంటే 1 గంట మాత్రమే ఏసీ నడిపి ఆపేశాడు. విద్యుత్ వృధా ఎందుకు అని అనుకున్నాడు. ఇదే ఆధునిక భారతీయ రిటైర్డ్ వ్యక్తి దుస్థితి. వారు ఆస్తుల్లో ధనికులు, డబ్బులో ధనికులు, కానీ జీవనశైలిలో పేదలు. ఫైనాన్షియల్ సైకాలజీలో దీనిని స్విచ్ ఫెయిల్యూర్, అదేం లేదు, ఖర్చు చేయలేని మనస్తత్వం అంటారు దాన్నే. ఎప్పటికీ సేవ్ చేసే మనస్తత్వమే వారిది. మధ్యతరగతి మనస్తత్వం మరి 4 దశాబ్దాల పాటు వారి మెదడులో సేవ్ అనే స్విచ్ గట్టిగా అమర్చబడింది. ప్రతి ఆర్థిక నిర్ణయం సేవింగ్ కోణంలోనే తీసుకున్నారు. సేవ్ చేయటం అలవాటు కాదు, అది అనిశ్చిత భవిష్యత్తుకు ఎదురొడ్డి నిలిచే రక్షణ విధానం. రిటైర్మెంట్ వచ్చిన రోజు అకస్మాత్తుగా ఖర్చు చేయండి అని చెబుతారు, కానీ వారు చేయలేరు. 40 సంవత్సరాలుగా ఏర్పడిన ఆలోచన మార్గాలు చాలా బలంగా ఉంటాయి. జీవితాంతం సేవ్ చేసిన వ్యక్తికి డబ్బు ఖర్చు చేయటం, ముఖ్యంగా మూలధనాన్ని ఉపయోగించటం, ఒక తప్పు చేసినట్లుగా, పాపం చేసినట్లుగా అనిపిస్తుంది. వారు తమ జీవితాంతం పెంచిన చెట్టును తామే నరుకుతున్నట్లు భావిస్తారు. భారతదేశంలో స్విచ్ ఫెయిల్యూర్ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, మన చుట్టూ ఉన్న అనేక కుటుంబాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఎఫ్డి వడ్డీ వచ్చు. వారు కేవలం ఎఫ్డి వడ్డీనే ఖర్చు చేస్తారు. మూలధనాన్ని తాకటం పాపంగా భావిస్తారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న కొద్దీ జీవనశైలి తగ్గిపోతుంది. వైద్య చికిత్స ఆలస్యం. బ్యాంకులో కోట్లు ఉన్న మోకాలి ఆపరేషను లేదా కంటి శస్త్రచికిత్సను ఇప్పుడే ఖర్చు ఎందుకు అంటూ వాయిదా వేస్తారు. ప్రయాణ విరోధాభాసం. 70 ఏళ్ల వయసులో కూడా
అసౌకర్యమైన స్లీపర్ క్లాసులో ప్రయాణిస్తారు. అదే సరిపోతుంది అని భావించి ఇక వారసత్వ భారం కూడా ఉంటుంది వాళ్ళకి. పిల్లలకు మొత్తం డబ్బు ఇవ్వాలి అనే భావనతో తామే కష్టపడి జీవిస్తారు. ఇప్పటికే స్థిరపడిన పిల్లలకు పెద్ద మొత్తంలో ఆస్తి వదిలిపెడతారు. ముఖ్యమైన భయం, నేను ఎక్కువ కాలం బతికితే ఖర్చు చేయలేకపోవడానికి ప్రధాన కారణం డబ్బు అయిపోతుందనే భయం. వారు దశాబ్దాలుగా ద్రవ్యోల్బణం వల్ల రూపాయి విలువ తగ్గినది చూశారు. 3 కోట్లు ఇప్పుడు సరిపోతాయా? 20 సంవత్సరాల తర్వాత ఆసుపత్రి ఖర్చులు ఎలా ఉంటాయి అనే భయం. దీంతో వారు అత్యంత చెత్త పరిస్థితి కోసం సిద్ధమవుతారు. కానీ మంచి పరిస్థితిని పూర్తిగా కోల్పోతారు. ఇక చివరి గమ్యం సమాధిలో అత్యంత ధనికుడు. ఈ స్విచ్ ఫెయిల్యూర్ ఫలితం జీవితం పూర్తిగా ఆస్వాదించకపోవడం. 30, 40, 50 ఏళ్లలో కష్టపడి సంపాదించారు, కానీ ఆ ఆనందాన్ని అనుభవించే సమయానికి ఖర్చు చేయలేని స్థితి. చివరికి వారు పెద్ద బ్యాలెన్సులు, ఖర్చు కాని బంగారం, ఖాళీగా ఉన్న ఇళ్లను వదిలిపెడతారు. పిల్లలు అవసరం లేని ఆస్తిని పొందుతారు. తల్లిదండ్రులు మాత్రం అనుభవించని ఆనందాల పట్ల పశ్చాత్తాపంతో వెళ్ళిపోతారు. మరి స్విచ్ ఎలా మార్చటం? భావోద్వేగ దృష్టితో మార్పు అవసరం. ఖర్చు చేయడానికి ప్రత్యేక నిధి, ఒక ప్రత్యేక ఖాతా సృష్టించండి. ఆ డబ్బు తప్పనిసరిగా ఖర్చు చేయాలి. ఖర్చు చేయకపోతే దానం చెయ్యాలి. ఇక బకెట్ విధానం. ఒకటి అవసరాలకు, వైద్యం, జీవనం, మరొకటి ఆనందానికి. అవసరాల భద్రత కలిగితే ఖర్చు చేయటం సులభం అవుతుంది. ఇక వారసత్వ దృక్పథం మార్చండి. పిల్లలకు పెద్ద ఆస్తి ఇవ్వడం కన్నా మీరు ఆనందంగా జీవించటం గొప్ప బహుమతి మీ జీవితానికి అని భావించండి. డబ్బు అనేది నిల్వ చేసిన శక్తి. మీరు జీవితాంతం ఆ శక్తిని సేకరించారు. దాన్ని ఆనందం, సౌకర్యం, అనుభవాల రూపంలో విడుదల చేయకపోతే అది వృధా అవుతుంది. మీరు 40 సంవత్సరాలు పనిచేసింది ఆసుపత్రిలో అత్యంత ధనిక రోగిగా ఉండడానికి కాదు. స్విచ్ మార్చండి, టికెట్ కొనండి, ఏసీ ఆన్ చెయ్యండి. మీరు దీనికి అర్హులు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే భావనతో జీవించండి. ఇదండి మధ్యతరగతి మనస్తత్వం. స్విచ్ ఫెయిల్యూర్ లాంటిది అనేటువంటి అంశం ఆ చోట ఈ చోట మనం చూసినదే. మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.